బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని అంటున్నారు. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మీకు 39 మంది ఉన్నారు. ముందు అక్కడ 2/3 గనక కాంగ్రెస్లోకి వచ్చినట్లయితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది చట్టబద్ధంగా. అలాంటి ప్రక్రియ జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు పెద్దన్న అన్నాడు, ఆ పెద్దన్నతో సరిగా సెట్ చేసుకోమని చెప్పండి. ఎవరితోటి? పెద్దన్న అని చెప్పాడు. ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరన్నారు పెద్దన్న అని? ప్రధానమంత్రి అన్నాడు. ఆ పార్టీకి చెందినటువంటి బండి సంజయ్ గారు, వెంకటరామరెడ్డి గారు, నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు మమ్మల్ని టచ్ చేస్తే, ఎమ్మెల్యేని టచ్ చేస్తే 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుంది. మాకు కోమటిరెడ్డి రాజగోపాల్ టచ్లో ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి టచ్లో ఉన్నాడు అని మేము అంటలేమండి. మేము అనట్లేదు, మీరేమంటారు? వెంకటరామరెడ్డి అంటున్నారు. అక్కడ చూసుకోమను. ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాం, 39 మంది ఎమ్మెల్యేలు టచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూల్చేటోళ్ళం కాము, తేల్చేటోళ్ళం కాదు. అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఛాలెంజ్ చేస్తుర్రు, వారికి ఛాలెంజ్ చేస్తుర్రు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మా వాళ్ళని ముట్టుకోమంటారు. మేము ఎక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇక్కడ వీడియో ప్లే చేయండి సార్. మీరు ఎక్కడన్నా ఉంటే వీడియో ప్లే చేయండి. మీరు వీడియో ప్లే నేను అనేది అది 20 మంది మాకు టచ్లో ఉన్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విన్నారా మీరు ఆ మాట? ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కదా. సో 20 నుంచి 25 మంది మీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటే వాళ్ళే చెప్తారు మా మేనిఫెస్టో గురించి. అట్లా కాదు, మా పార్టీలో ఎవరు ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతాడని చెప్పిండు. ఏం పెడతాడండి రాహుల్ గాంధీ గారు? ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా, రేవంత్ గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా? మీరు చెప్పండి. రేపు మీరు చదవండి సార్, ఇది చదివి చెప్పండి. ఇది ఏమన్నారండి? ఆటోమేటికల్ డిస్క్వాలిఫై అన్నారు. ఓకే, జీవన్ రెడ్డి మేనిఫెస్టోకి వాల్యూ లేదా, రాహుల్ గాంధీ మాటకు వాల్యూ లేదా, రేవంత్ రెడ్డి గారిది కరెక్టా? ఎవరిది కరెక్ట్? అదే స్టేజ్ మీద తెల్ల వెంకట్రావు గారు ఉంటారు, అదే మేనిఫెస్టోలో ఇది ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. రోహిత్ కాదు, వాళ్ళ రేపు అధికారంలోకి రావాలి, అమలు చేయాలి కదా. ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తాం మేము వస్తామంటారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నాను నేను. పార్టీ ఫిరాయింపుల గురించి వాళ్ళ యొక్క సార్ చంద్రబాబు గారు పార్టీ ఫిరాయింపుల గురించి వారి యొక్క 5 న్యాయ్ 25 గ్యారంటీ లోపల 23వ పేజీలో 13వ నంబర్లో వారి యొక్క ఈ దేశంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో. జీవన్ రెడ్డి గారు, నేను అంటున్నది అది కాదు. రేపు పొద్దున్న ఆ 25 మందో 26 మందో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు అంటున్నట్టు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు పడిపోకుండా చూసుకోమని చెప్పండి సార్. ఉన్నారా టచ్ లో ఉన్నారా? వాళ్ళు పడిపోకుండా చూసుకోమని. ఇప్పటికే మీరు వెళ్ళరు అనుకున్న రంజిత్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఖచ్చితంగా పార్టీలో వెళ్ళిపోయారు. పార్టీ ద్రోహం, పార్టీ నెట్టి బస్సులో రంజిత్ రెడ్డి డిస్క్వాలిఫైడ్ అయిన పాలిటిక్స్ లకు పనికిరాడు. ఈ ఎలక్షన్ తర్వాత ఆయన జీరో, దుకాణం బంద్ చేసుకొని ఆఫ్రికాలో పోయి ఫాల్టర్ పెట్టుకోవాలి పడుతుంది. చూసుకోండి మీరు. ఎందుకు ఆఫ్రికా ఓల పడుతుంది ఇక ఇక్కడ? ఎందుకంటే ప్రజలు చీదరించుకుంటారు, ప్రజలు అని ఉముస్తారు. ప్రజలను మోసం చేసిండు, చేవెళ్ళ ప్రజలను మోసం చేసిండు, కేసీఆర్ని మోసం చేసిండు, కేటీఆర్ని మోసం చేసిండు, మా పార్టీకి ద్రోహం చేసిండు, మా కన్న తల్లి పాల్దాయి రొమ్ము కోసిండు. ఇంకెన్నిసార్లు చెప్పాలండి? దానం నాగేందర్. ఇప్పుడు మేము ఇక వాళ్ళందరి గురించి చెప్పాలంటే 1,00,000 మంది గురించి ఇంకో 25 మంది ఉన్నారు అని అంటున్నారు కదా. రేపు 25 మంది వెళ్ళిపోతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుందా? ఇప్పుడు మీ వ్యూహం ఏంటి? మా వ్యూహం ఏం లేదు. కానే గారు అందరు మాతోనే ఉంటారు. ఎట్టి పరిస్థితులు కాదు, ఇది ఇంపాసిబుల్. ఇంకెవరు పోరా? హైలీ ఇంపాసిబుల్. పోతే 4-5 చిల్లగారు ఆడిడు పోతారు, పట్టించుకోము మేము. ఎంతమంది డోంట్ కేర్. పోతే కేర్ చేయమంటున్నాం. పిన్ పోతే తయారు చేస్తామండి. రంజిత్ రెడ్డి గారిని బాపుని తయారు చేస్తాం. అంటే మల్లారెడ్డి కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కాంగ్రెస్ లోకి రానివ్వలేదని. సార్ ఎవరు పోతే వాళ్ళ ప్లేస్లో నేను తీసుకుంటాం. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొని తయారు చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తాం. జర్నలిస్టులని ఏం చేయలే? క్రాంతి కుమార్ జర్నలిస్ట్ కాడా? ఆయన మా పార్టీ నుంచి ఎమ్మెల్యే వేయలేమా? ఆయన తాత ముత్తాతల నుంచి రాజకీయాలు ఉన్నారా? వాళ్ళ అమ్మ సర్పంచా, వాళ్ళ నాయన ఉప సర్పంచా? క్రాంతిని చేయలేదా? రేపు చంద్రమౌళి అవుతారొచ్చు మా పార్టీ నుంచి. నువ్వే అవుతావచ్చు, ఇంత మంచిగా బాగా చేస్తున్నావు. కొద్దిగా మా పార్టీని ప్రమోట్ చేస్తే నిన్ను కూడా చేస్తాం. కానీ ఖాళీ ఉంది. బీఆర్ఎస్ నిజామాబాద్ చెత్త అంతా పోతే మాకు మంచిది సార్. చెత్త పోతే మేము ఫ్రెష్గా అవుతాం. మళ్ళీ నవయువకులు 4 వంటలు మళ్ళీ వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మీ మీద నమ్మకం లేక మిమ్మల్ని దూరంగా పెడుతున్న మాట నిజం కాదు. మిమ్మల్ని ప్రచారానికి పిలవకుండా కేఆర్ సురేష్ రెడ్డితో మాత్రమే తిరుగుతున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. నిజం కాదు. అయినా మీరు ఎందుకు ప్రచారానికి 4 మండలాలు తిరిగినాం, 3 నియోజకవర్గాలు తిరిగినాం. మళ్ళీ రేపు ఇఫ్తార్ పోతున్నాం. రేపటి నుంచి కంటిన్యూ 40 రోజులు పెడతాం, గెలుస్తాం గన్ షాట్గా. అదంతా తప్పుడు ప్రచారాలు. ఎందుకు సార్ నా మీద పోయేటప్పుడు నన్ను బురద వెళ్తారు?
బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంక అందువల్ల మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలని చాలా మంది ప్రయత్నం చెప్పారు. 2004లో ముఖ్యమంత్రి గారు పోటీ చేసినప్పుడు చెప్పారు, 7లో మా పార్టీ నుంచి పార్టీ అడిగిన ఫిరాయింపులు question జరిగినప్పుడు నేను చెప్పారు, అడిగిన 2011లో చెప్పారు, 12లో ఏమని చెప్పారు. నేను అడిగిన మేము క్వశ్చన్ వినండి, తెలంగాణ టీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చుతారా? ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఒక్క నిమిషం, ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక పత్రం పంపితే ఫస్ట్ నీ టీవీకే పంపుతా, సార్ దగ్గర నుంచి ఆర్టీవీకి. పార్టీ మార్పు జరిగితే పేరు ఫస్ట్ నీకే పంపిస్తా. ప్రసాద్ గారు ఇంకా మీ టీవీలో వేసుకోండి, వ్యూస్ ఎక్కువ వస్తాయి. మార్చమని అడుగుతున్నారంటగా బీఆర్ఎస్ నేతలు. అడిగితే ప్రజలు కోరుకుంటే అది ముఖ్యమంత్రి గారు చేస్తే, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్తే, మా పోలిట్ బ్యూరో మెంబర్స్ చెప్తే, మా పార్టీలో పెద్దలు నిర్ణయిస్తే, మీటింగ్ పెట్టుకొని సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తే ఫస్ట్ కాపీ వాళ్ళు అడగలేదా మీరు అడగలేదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ వల్ల నష్టం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అధిష్టానం ఆయనకే వదిలేస్తాం. నా పర్సనల్ విషయం, మా రాజకీయ గురువు కదా, మా బాస్ కదా. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. ఒకసారి మళ్ళీ చెప్పండి డైలాగ్ అది. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్, దట్ ఈస్ కేసీఆర్. మీకు బీఆర్ఎస్ నచ్చిందా టీఆర్ఎస్ నచ్చిందా? సరే, ఇప్పుడు నేనేమంటున్నా రోహిత్ గారు, మా బాస్కి ఏది నస్తే నాకు అదే నస్తుంది. మా బాస్ నిర్ణయమే నేను శిరసా వహిస్తా. మై బాస్ ఈజ్ ఫైనల్. అందుకోసమే కదా బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్ కేసీఆర్. ఓకే సార్. జీవన్ రెడ్డి గారు, కవిత అరెస్ట్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని నిరూపించుకోవడానికి జరిగిందా? చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సార్, మీ బిడ్డను జైలుకి పంపిస్తారా సార్? ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ. పంపించు. ఒక తండ్రిగా మీ బిడ్డను నువ్వు జైలుకి పంపిస్తావా? పంపించు. నా బిడ్డను నేను జైలుకి పంపిస్తానా? చంద్రబాబు గారి కొడుకును జైలుకి పంపిస్తాడా? ప్రసాద్ బిడ్డను జైలుకి పంపిస్తాడా? వాళ్ళని పంపిస్తే ఈ మాట మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతారండి? మరి అరెస్ట్ ఎందుకు జరిగింది? అరెస్ట్ జరిగిందంటే తెలుసు కదా, మోడీ ఈడీజం. చెప్పాము కదా, మోడీ ఈడీజం. అట్లా చేస్తారా అండి? గొప్ప నాయకుడు, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా 2001 నుంచి 2014 వరకు గల్లీ నుంచి ఢిల్లీకి ఉద్యమం చేసి 36 జాతీయ పార్టీని ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి మన అందరి ఇళ్లలో సుఖ సంతోషాలతో బీజేపీ అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ వ్యూహం అది. బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి లేదు అని చెప్పడం కోసం బీజేపీ కూడా అరెస్ట్ చేసింది. ఇప్పుడు మరి కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు? జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎందుకు అరెస్ట్? కేజ్రీవాల్ ఏమంటే బీజేపీలో జాయిన్ కాలేదు కాబట్టి అదే ద్వంద్వ నీతి. రాహుల్ గాంధీ గారు ఏమంటారండి? కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తారు. రేవంత్ కాంగ్రెస్ ఏమంటుందండి? కవిత అరెస్టును ఈ బి టీమ్గా మార్చినట్టు. ఏం సార్ ఇది? రాహుల్ గాంధీ కేంద్రంలో ఏమంటారు సార్? కేజ్రీవాల్ అరెస్టును మేము నిరసిస్తున్నాం ఇండియా అని అంటారు. వారు అంటున్నారు కదా, వాళ్ళని వ్యతిరేకించినప్పుడు కవిత అరెస్ట్ కూడా సేమ్ కేసు కదా, సేమ్ లిక్కర్ కేసు కదా. అక్కడ అరెస్ట్ చేస్తారు, వారిని సమర్థిస్తారు, ఇక్కడ వ్యతిరేకిస్తారు. అక్యూజ్డ్ 7 నంబర్ శరత్ చంద్రారెడ్డి గారు వారు బయటకు వచ్చిన తర్వాత 65 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తే ఆయన బెయిల్ మీద వస్తాడు. నెల్లూరులో ఇప్పుడు ఇన్ఛార్జ్. ఏం న్యాయం, ఏం ధర్మము, ఏం ప్రజాస్వామ్యము సార్? నిజంగా చెప్తా ఉన్నా మౌలి గారు, రోహిత్ గారు, ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఇందిరాగాంధీ పీరియడ్లో మేము పుట్టిన మొదట్లో అప్పట్లో అది ప్రకటించిన ఎమర్జెన్సీ. ఇయ్యాల అప్రకటిత ఎమర్జెన్సీ కేంద్రంలో మోడీ ఈడీయిజం ద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులు, బెదిరింపులు, బలవంతపు జైనింగులు, ఇవన్నీ ఏం సార్ ఇది? గతంలో ఎప్పుడైనా జరిగిందా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి? ఇక్కడ కూడా అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది ధర్మమా? ఇది న్యాయమా? పొట్టోని పొడవోడు కొడితే పొడవని పోషమ్మ కొడుతుంది. ప్రకృతే చూస్తుందండి. అందుకోసమే కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది, మార్పు. కాంగ్రెస్ వస్తే దళిత బంధు పోయింది, కాంగ్రెస్ వస్తే మోటార్లు గాలిపోతూ ఉన్నాయి, కాంగ్రెస్ వస్తే గ్రౌండ్ వాటర్ పోయింది, కాంగ్రెస్ వస్తే కాళేశ్వరం నుంచి సముద్రంలోకి ఏడిగడ్డలో ఉన్న 5 టీఎంసీలను కిందికి వదిలేరు సార్. వాళ్ళ గొప్పతనం, వారి యొక్క గొప్ప పాలకు నా నమస్కారాలు సార్. ఆ 5 టీఎంసీలను నేను ఎత్తిపోయలేక, కరెంటు బిల్లు కట్టలేక ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా మీకు మే 13 తారీఖు తర్వాత ప్రీపెయిడ్ కరెంట్ అవుతుంది. ఇప్పటికి మీరు ఎయిర్టెల్ కొనుక్కున్నట్టు కరెంట్ కొనుక్కోకపోతే కరెంట్ కట్ అయిపోతుంది. చాలా నిజాలు ఉన్నాయి. ఉన్నది కాంగ్రెస్ వస్తే మార్పు రావాలి కదా సార్. కరెంటు పోతుంది, దళిత బంధు పోయింది, రైతు బంధు పోయింది,